प्राइड इंडिया आपके लिए लाए हैं बंडागुड़ा में नेचुरल गेटेड कम्युनिटी लेक व्यू। बनाइए अपना ख्वाबों का आशियां कुदरती हसीन मनाजिर के पास, जिसमें ओपन प्लॉट, स्विमिंग पूल, पार्क और प्लेग्राउंड जैसे बेशुमार एमिनिटीज के साथ दस्तयाब है। फलकनुमा पैलेस से सिर्फ 7 मिनट के फासले पर लेक व्यू। कॉन्टैक्ट 8099777720। अस्सलाम वालेकुम नाजरीन, मैं हूं मोहम्मद अब्दुल हकीम। 7H न्यूज़ में आपका इस्तकबाल है। एसआर नगर पुलिस स्टेशन हुदूद में 3 सरखा करने वाली टोली को गिरफ्तार करते हुए डीसीपी वेजुन ने प्रेस मीट की है। इनके कब्जे से एक इनोवा कार, 12 स्पोर्ट्स साइकिल, गोल्ड जेवरात, जुमला मालियत 21 लाख रुपए बताई गई है। आइए देखते हैं ब्यूरो चीफ रहीम खादरी की ये रिपोर्ट। एसआर नगर पुलिस स्टेशन क्राइम సిబ్బంది ఒక ముగ్గురు ప్రాపర్టీ అఫెండర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది। ఈ ముగ్గురు అఫెండర్స్లో ముఖ్యంగా గారడి నాగలక్ష్మి అని ఒక లేడీ, డోన్ కర్నూలుకి చెందిన మహిళ. ఈమె ఇక్కడ పాకెట్ పికింగ్లో చాలా కేసెస్లో ఇంతకుముందు ఇన్వాల్వ్ అయింది. ఈ మధ్యకాలంలో కూడా కొన్ని పాకెట్ పికింగ్ కేసెస్లో ఇన్వాల్వ్ అయింది. ఇప్పుడు ఈ టీం ఏదైతే ఉందో కంప్లైంట్ మీద మొత్తము మా డిఐ అజయ్ కుమార్, తర్వాత శ్రీనివాస్, సంజయ్, మిగతా సిబ్బంది వీళ్ళందరూ కలిసి పూర్తిగా దీని మీద వర్కౌట్ చేసి ఆ వీడియోస్ అన్ని ఎగ్జామిన్ చేసి ఈ లేడీని అరెస్ట్ చేయడం జరిగింది. ఈమె మోడస్ ఆపరెండి ఏంటంటే ఎక్కడైతే పాకెట్ పికింగ్ చేస్తుందో వెహికల్స్లో, బస్సులో ట్రావెల్ చేసి ఆ బస్సులో జెంట్స్ అయితే పాకెట్ పిక్ చేయడము, లేకపోతే అదేవిధంగా లేడీస్ అయితే హ్యాండ్ బ్యాగ్లో నుంచి ఉన్న ప్రాపర్టీ దొంగతనం చేయడము. ఆ తర్వాత దాంట్లో ఏమైనా కార్డ్స్ ఉంటే, ఏటీఎం కార్డ్స్ కానీ ఇటు మిగతా అటువంటివి ఏమైనా కార్డ్స్, డబ్బుకు సంబంధించిన కార్డ్స్ ఉంటే, విత్డ్రాల్ కార్డ్స్ ఏమైనా ఉంటే అది ఏటీఎంకి పోయి ఏటీఎంలో దాని వెనక రాసున్న పిన్ని ఉపయోగించి డబ్బులు డ్రా చేయడం జరిగింది. సో దాంట్లో క్లియర్గా అటువంటి వీడియో ఫుటేజెస్లో ఈ లేడీ ఫిజికల్ ఫీచర్స్ అవన్నీ కూడా బట్టి ఇవన్నీ ఇన్ఫర్మేషన్తో అరెస్ట్ చేయడం జరిగింది. సో ఈ లేడీ దగ్గర సుమారు 9 తులాల బంగారము, అదేవిధంగా 50,000 నగదు, టోటల్ వర్త్ 3.5 lakhs ప్రాపర్టీ మన దగ్గర ఈరోజు రికవర్ చేసి. చాలా కంప్లైంట్స్ ఉన్నాయి ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఇటువంటి పాకెట్ పికింగ్ కేసెస్, అదేవిధంగా బ్యాగ్ లిఫ్టింగ్ కేసెస్, వెహికల్స్లో ట్రావెల్ చేస్తూ దొంగతనం చేయడము. సో అందరూ మా విన్నపం ఏంటంటే ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా అప్రమత్తంగా ఉండాలి. ముఖ్యంగా ఏవైతే ఏటీఎం కార్డ్స్ ఉన్నాయో ఈ కార్డ్స్ వెనకాల పిన్ రాయడం వల్ల ఇటువంటి ఈ ఏవైతే అఫెన్సెస్ ఉన్నాయో వీటికి వీళ్ళు పాల్పడుతున్నారు. ఒకవేళ మన వెనక పిన్ గుర్తు పెట్టుకోవడానికి రాస్తుంటారు చాలామంది. ఇది మధ్యకాలంలో తగ్గింది, కానీ ఇప్పటికీ కూడా అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. సో అందరూ కూడా వెనక పిన్ రాయొద్దన్నది మా ఒక రిక్వెస్ట్. సో దీంతో ఖచ్చితంగా పిన్ ఉంటే వాళ్ళని ఏటీఎంలో అట్లీస్ట్ 1 time డ్రా చేయడానికి ఈజీగా ఉంటుంది. సో ఇట్లాగే ఈ లేడీ 50,000 2 times డ్రా చేసింది. సో అందుకని అందరికీ ఇది ఒక మా సూచన, ఏటీఎం కార్డ్స్ వెనక పిన్ నెంబర్ రాయకుండా ఉండాలన్నది మెమరైజ్ చేసుకోవాలి. ఎవరు కూడా పిన్ రాయకూడదు ఎక్కడ కూడా కార్డ్ మీద. ఈమె ఇప్పుడైతే ఎస్ఆర్ నగర్లో 3 కేసులు ఉన్నాయి, కుక్కట్పల్లిలో 1 కేసు ఉంది. ఏటీఎంలో ఇట్లాగే పాకెట్ పికింగ్ చేసిన తర్వాత ఏటీఎం కార్డు ద్వారా డ్రా చేయడం. ఇంతకుముందు ఈమె ఒక ఓల్డ్ అఫెండర్, దాంట్లో ఇంతకుముందు ఒక 15 కేసుల వరకు ఉన్నట్టు చెప్తున్నారు. సో అవన్నీ వెరిఫై చేయాలి. ఈమె మీద కూడా ఖచ్చితంగా పీడియాక్ పెట్టాలని అనుకుంటున్నాను. ఏటీఎం ఎక్కడైతే ఏటీఎంస్ ఉన్నాయో ఆ ఏటీఎంస్లో ఉన్న సీసీ ఫుటేజెస్ ద్వారా ఈమె అఫెన్స్ ఒప్పుకున్నది, దాని ద్వారా ఒప్పుకున్నది. లేకపోతే ఇటువంటి అఫెన్సెస్ ఏమన్నా మనకి జరిగితే కూడా వీళ్ళని కన్వే చేయడం కూడా కష్టమవుతుంది. సో ఈ ఫుటేజెస్ ద్వారా దొరికింది. ఇది చాలా మంచి వర్క్ ఇది. సో ఈ టీం అంతా కష్టపడి ఈ అఫెండర్ని పట్టుకోవడం జరిగింది. ఇది ఒకటి. రెండోది రాజాబాబు, సూర్ల రాజాబాబు, ఇతను డ్రైవర్గా ఒక వ్యక్తి దగ్గర పనిచేస్తున్నాడు. డ్రైవర్గా పనిచేస్తూ అతని ఇంట్లో వేణుగోపాల్ అనే ఒక కంప్లైనెంట్, అతని ఇంట్లో 1,50,000 వరకు ఇతను కూడా ఒక 5 తులాల బంగారం దొంగతనం చేయడం జరిగింది. అతన్ని కూడా ఈరోజు అరెస్ట్ చూపిస్తున్నాము. మూడో కేసు ఏంటంటే ఈ సాయి కుమార్ రెడ్డి అనే వ్యక్తి ఒక
రాజశేఖర్ రెడ్డి అనే వ్యక్తి దగ్గర డ్రైవర్గా పనిచేస్తూ అతను ఇన్నోవా కార్ కొంతకాలం పనిచేసి ఇన్నోవా కార్ తీసుకొని వెళ్ళిపోయినాడు. అది కూడా చాలా కాలం తర్వాత అతను కంప్లైంట్ ఇస్తే అతన్ని అరెస్ట్ చేసి ఆ వెహికల్ రికవర్ చేయడం జరిగింది. ఆ వెహికల్ వర్త్ 15 lakhs. ఈ 3 కేసెస్ ఉన్నాయి. ఇది కాకుండా ఒక ముఖ్యమైన కేసు ఏంటంటే ఒక చిన్న పిల్లలు 3, అంటే దీంట్లో పేర్లు చెప్పడానికి లేదు ఎందుకంటే జువెనైల్ అఫెండర్స్. ఈ 3